అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అలా అని నేను ఉంటాను. కానీ అది ఎంత ప్రమాదకరమో రాను 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 తెలుస్తుంది అందరికీ. కానీ మనం అలానే జీవించాలి అంతే, ఏం చేయలేము. మనం న్యాయం పక్కే ఉండాలి, ధర్మంగానే మనకు తెలిసిన వరకు అంతే. అలానే నేను ఈరోజు చేయబోయే ఫుడ్డు మష్రూమ్ కర్రీ. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మష్రూమ్ కర్రీ. డి విటమిన్, నెక్స్ట్ మన చెవులకి మంచిది, దాంట్లో కాల్షియం ఉంటుంది, లో క్యాలరీస్, వెయిట్ లాస్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలానే ఇంకా మనకు వచ్చి ఇది చూడండి, ఇది చెవులాగే చూడండి, మన చెవులకు కూడా చాలా మంచిది. ఇది ఇలాంటివి తీసుకోవాలి. మరి మష్రూమ్ కర్రీ చేసేద్దామా? రండి, ఏమేమి కావాలి చూసేద్దామా. దానికి ఫస్ట్ మష్రూమ్స్ కావాలి, తర్వాత ఆనియన్స్, టమోటా, ఇది కల్లుప్పు, పచ్చిమిరపకాయ, ఇక్కడ ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, అల్లం, ఆయిల్, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, దీంట్లో వచ్చి నూగులు, జీలకర్ర, ధనియాలు కాల్ స్పూన్ తీసుకున్నాను అన్నీ. తర్వాత ఇది వచ్చి నెయ్యి కొద్దిగా. ఇది ఎలా చేద్దాం చూసేద్దామా ఇప్పుడు. అలానే దీనికి నేను కాంబినేషను ఇది గోధుమ పిండి మిక్స్డ్, ఇది అన్నీ మల్టీగ్రెయిన్. ఇది అంటే నేనే చేసుకున్నా. దీనిలో వచ్చేసి గోధుమలు, జొన్నలు, సద్దలు అవన్నీ మిక్స్ అయి ఉంటుంది. దాంతో చపాతి చేస్తాను అని. ఇది మన మైకా షోలో దొరుకుతుంది. ఇది కూడా చూసేద్దాం ఏమేమి కావాలనేసి. చూసేద్దాం. ఫస్ట్ ఈ గోధుమ పిండి, జొన్నలు, సద్దలు, ఇట్లా కొన్ని మిల్లెట్స్తో ఇవి చేసిన పిండి ఇది. దీన్ని మనమే మిషన్ వేసుకొస్తాము. దీంట్లో కొద్దిగా ఆయిల్, తర్వాత వచ్చేసి ఉప్పు కొద్దిగా వేసేసి బాగా కలిపేసేయాలి ఫస్ట్. మళ్ళీ గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి దీనికి. ఇలాగా మెత్తగా కలుపుకుంటే చాలు. దీనికి కాసేపు మూత పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు పెనం పెట్టేద్దాం. పెనం పెట్టి ఒక గంట వేయాలి ఆయిల్ వేసి, కొద్దిగా ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసేద్దాం. చపాతీకి మనం పిండి కలిపి పెట్టేసినాము. ఇంకా మష్రూమ్ కర్రీ చేయడానికి పెనం పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్స్ పెట్టేసాను. ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు, ఒక 40% లేక 60% వేస్తే చాలు ఆనియన్స్. ఇది మళ్ళీ మిక్స్ వేయాలి కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు పట్టా, మొగ్గ, ఇలాచి, ఓకేనా? పట్టా, మొగ్గ, ఇలాచి ఈ మూడు వేసేస్తాను. మొగ్గ, ఇలాచి. మనం రైస్లో చేసుకోవాలంటే కూర నాటు బాగుంటాయి, అంటే వర్షాకాలం వస్తుంది కదా, అవి బాగుంటుంది. బిర్యానీగా చేసుకోవాలంటే ఇట్లా షాపులు దొరుకుతాయి కదా, ఇవి బాగుంటుంది. ఇలాగే వేగితే చాలు, లైట్గా బ్రౌన్గా అయితే చాలు. ఇప్పుడు ఒక 50% వేగింది ఆనియన్స్. ఇప్పుడు టమోటా వేసేద్దాం. టమోటాలు వచ్చి నేను 3 తీసుకున్నాను, 2 ప్యాకెట్లు తీసుకున్నాను మష్రూమ్. టమోటాలు 3 తీసుకున్నాను, ఎర్రగడ్డలు 2 తీసుకున్నాను. మమ్మీ స్మెల్ భలే ఉంది. కర్రీ బాగుంటుంది. చపాతీకి, పరోటాకి, పుల్కాకి ఈ మూడింటికి ఇలానే చేసుకోవాలి కర్రీ. మరి రైస్లో కంటే అది వేరే లాగారు. మళ్ళీ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవి వేసేసేయాలి. ఇప్పుడు తెల్లగడ్డ వేసేద్దాం.
అల్లం అల్లం కూడా వేసేద్దాం. ముక్కలు బాగా వేయితే చాలు. ఎక్కువ వేయితే మళ్ళీ ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది. ముక్కలు బాగా వేయిందంటే చపాతీ బాగుంటుంది. మనకి ఫ్లేవర్ అనేది వచ్చేసింది. ఇంక ఇది ఎర్రగడ్డ టమోటా అవన్నీ వేసాం కదా, చాలు. ఇంతవరకు వేగింది. ఆపేద్దాం. ఇంకా ఆపేసి కాసేపు చల్లారనేది. ఇంకా అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఇద్దరు కమెంట్లు అయితే రావడం లేదని కమెంట్ చేయండి. మాకు వీడియోస్ ఎలా చేస్తున్నాము అనేసి. మొక్కజొన్న గింజలు కూడా వేయాలి. ఒక 5 మంది వరకు నానబెట్టుకోవాలి. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. నేను వచ్చేసి మొత్తం నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్తో అట్లా వేసేస్తాను, సరిపోతుంది అనేసి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చాలు. వంట చేస్తామంటే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చాలు. మిక్సీకి వేసేద్దాం దాన్ని కూడా. దీనిలో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళు కొబ్బరి కూడా వేసుకుంటారు. నేను కొబ్బరి వేయలేదు. తీసేసుకున్నాం కదా, ఇంకా వేయించిన తీసేసుకున్నాము. దీన్ని మిక్సీ చేసుకున్నాం. అంతా ఇలా మిక్సీకి వేసుకోండి చాలు. నున్నగా వేయద్దండి. నున్నగా వేసినారంటే బాగోదు. ఇట్లా కొంచెం తొక్కుగా ఉండాలి. మరీ తొక్కు కాదు. ముక్కలు బాగా అట్లా వేస్తే చపాతీ బాగుంటుంది. పెనం పెట్టేసి ఇంకా మష్రూమ్ చేసేసుకోవాలి. నెయ్యి 3 స్పూన్లు వేసుకున్నాను. పెద్ద స్పూన్తో నెయ్యి నేను. దీంతో పాటు ఆయిల్ కూడా. దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ నెయ్యి సమంగా వేసుకోవాలి. చిన్న గంటతో ఒక 5 గంటలు పడుతుంది. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం. ఇది పేస్ట్ వేసుకున్నాం కదా, మిక్సీ వేసి ఆ పేస్ట్ వేసేద్దాం దీంట్లో. తర్వాత దీంట్లో మష్రూమ్స్ వేసేద్దాం. స్మెల్ చాలా బాగుంది మా. అవునా అన్న, వంట కూడా నేర్చుకోవాలన్నా. స్మెల్లే కాదు, అప్పుడు స్మెల్ అంటే అంటాము. వంట కూడా నేర్చుకోవాలి. దీంట్లో కొద్దిగా కాన్ కూడా వేద్దాం. నేర్చుకోవాలి. ఆడపిల్లలు ఎంత పై ఉద్యోగాలు చేసినా కూడా వంట కంపల్సరీ. రాజ్యాలు లేని వాళ్ళే ఉన్నారు. సాధించిన వాళ్ళు, వంటలు చేసిన వాళ్ళు అందరూ తప్ప. ఇది వంట అనేది. ఇది కొద్దిగా కొంచెం బయట వచ్చేదాకా అట్లా వేగలేద్దాం. ఇప్పుడు వాటర్ బయట రావడానికి తయారయ్యి చూడండి. ఇది వాటర్ బయట వస్తాం కదా, ఈ స్టేజ్లో వేసేయాలి వాటర్. ఇప్పుడు కొద్దిగా వేసుకొని, ఎక్కువ వేయద్దండి. వేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దామంటే బాగా ఉడుకుతుంది అది. ఇంకా అది కొంచెం ఉడుకుతుంది బాగా. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. 5 మినిట్స్ 5 మినిట్స్ చూద్దామా? చాలు. ఇంతవరకు అది ఉడికితే చాలు. ఇంత ఉడికితే చాలు మష్రూమ్. దీంట్లో మనం మిక్సీకి వేసి పెట్టాం కదా, దాని అంతా వేసేద్దాం ఇప్పుడు. ఓకే, దీనిలో కొద్దిగా పసుపు, ధనియాల పొడి అవన్నీ ఇప్పుడు వేసేద్దాం. ఇది జాగ్రత్తగా ఉండాలి, ఎగురుతుంది అట్లే. ఇది కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చాలు.
మళ్ళీ గరం మసాలా కొద్దిగా, ఇలా కస్తూరి మేతి కూడా వేసుకోవాలా, చెప్పేది మర్చిపోయినా. ఇప్పుడు కల్లుప్పు, దీనిలో కారం చూడాలి, కారం చూసినాక మనం మిరపొడి వేసుకోవాలి. మనం ఆల్రెడీ దీంట్లో వేసినాం, పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసినాం కాబట్టి దీనిలో కారం చూసి వాళ్ళు వేసుకోవాలి, మిరపొడి కావాలా వద్దనేది. దీనిలో కస్తూరి మేతి వేద్దాం. ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేది ఈ కస్తూరి మేతిని. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుని చేదు అవుతుంది మళ్ళీ అది. ఇలాగ ఆయిల్ తేలుతుంది పైకి, లైట్. నేను కొద్దిగానే వేసాను ఆయిల్, కానీ ఇంకా వేస్తేనే దీనికి బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా అంటే బాగుంటుంది కర్రీకి, కానీ నేను ఆయిల్ తక్కువ వేసాను. మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది, అప్పుడు ఆపేసేయాలి. మనం కొత్తిమీర వేసుకొని ఆపేసేయాలి. ఓకేనా, ఆపేద్దాం. ఇంకా ఇప్పుడు చపాతీ చేసేసుకుందాం. చపాతీ పెనమా, చపాతీ పెనం పెట్టేసుకున్నాం. ఇప్పుడు వేడవని అంతలో మనం చపాతీ చేసేద్దాం. బాగా నానింది, ఒక 15 మినిట్స్ అయింది. హాఫ్ అన్ అవర్ అవుతామండి, 15 మినిట్స్ ఎక్కడ. కానీ హీట్ అయ్యింది, చపాతీ వేసేద్దాం ఇప్పుడు. చపాతీ అయింది కదా, ఎలా ఉంది నేను చేసిన మష్రూమ్ కార్న్ కర్రీ? ఇలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నేను చేసిన ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీంట్లో పచ్చిబడాలు వేసుకోవచ్చు, నేను కార్న్ వేసాను ఈరోజు. అలానే మీరు కూడా నేను చేసిన చేసి టేస్ట్ చేయండి. మా మైకో ఛానల్ని ఇలానే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ చేద్దాం చపాతీతో, అది కూడా ఉంది కదా. ఆయిల్ ఇంకా వేసుకోండొచ్చు, నేను వేయలేదు ఆయిల్. ఆయిల్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. వేడిగా ఉన్నాను కొంచెం. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందని. కార్న్ ఫ్లేవరు, మష్రూమ్ ఫ్లేవరు బాగా తెలుస్తుంది అట్లే. ఇలానే చేసుకుని మీరు తినండి. దీనిలో టెంకాయ కొద్దిగా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, నేను వేయలేదు. మీరుంటే వేసుకోండి, కొద్దిగా వేయాలి కూడా. చాలా బాగుంది. బాయ్.